ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. నేటి సువార్తలో 2 అద్భుతాలను ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఒకరోజు సరస్సు తీరంలో ఉన్నప్పుడు యాయూరు అనే ప్రార్థనా మందిరపు అధికారి ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు. ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యముతో మంచం పట్టి ఉన్నది, మరణావస్థలో ఉన్నది. మీరు వచ్చి ఆమెను తాకితే ఆమె స్వస్థత పొందుకుంటుంది, ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన మీద దయ చూపిస్తున్నాడు. తనతో పాటు తన గృహానికి వెళ్తున్నాడు. మార్గమధ్యములో యాయూరు యొక్క బంధువులు వచ్చి తెలియజేస్తున్నారు, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకా కష్టపెట్టొద్దు అని తెలియజేసినప్పుడు యాయూరు ఎంతో విచారానికి లోనవుతున్నాడు. కానీ ప్రభువు యాయూరుతో చెప్తున్నాడు, నీవు అధైర్యపడవద్దు, విశ్వాసం కలిగి ఉండు అని తెలియచేసి ప్రభు యాయూరు గృహానికి వెళ్ళాడు. ఆ బాలికున్న గదిలోనికి యాయూరును ప్రభు తన యొక్క శిష్యులను తీసుకెళ్లారు. ఆ బాలిక చేపట్టుకుని తల తాకుమి అని చెప్పగానే ఆ బాలిక లేచి కూర్చున్నది. యాయూరు కుమార్తె బ్రతకటానికి కారణము యాయూరు యొక్క విశ్వాసము. యాయూరు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. యాయూరు ప్రార్థనా మందిరపు అధికారం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, సమాజంలో గుర్తింపు కలిగిన వాడు. అటువంటి హోదా కలిగిన వాడు తన హోదాని పక్కన పెట్టి ప్రజలందరి ముందు ప్రభు పాదాల మీద పడుతున్నాడు, ప్రార్థన చేశాడు. తాను ఎంతో వినయాన్ని ప్రదర్శించాడు, విశ్వాసం ప్రదర్శించాడు. యేసు ప్రభు తన యొక్క విశ్వాసానికి ఫలితముగా తన కుమార్తెకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అటువంటి వారికి ప్రభు వరాన్ని దయచేస్తాడు, వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు కుష్ఠరోగి ఒకడు ప్రభు ముందుకొచ్చి సాగిలపడి నమస్కరించి ప్రభుని ప్రార్థించాడు. ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థుని చేయగలవు అన్నప్పుడు ప్రభు చేయి చాచి తనను తాకి, నాకిష్టమే, నీవు స్వస్థుడు కమ్ము అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. యాయూరు వలె ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు దేవుని యొక్క వరాలు పొందుకోగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఇటువంటి విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. నేడు సువార్తలో మరొక అద్భుతాన్ని కూడా చూస్తున్నాం. యేసు ప్రభు రక్తస్రావంతో బాధపడిన స్త్రీకి ఆరోగ్యాన్ని దయచేశారు. 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడింది. అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది, తనకున్న డబ్బంతా కూడా ఖర్చు చేస్తుంది. ఏ వైద్యుడు కూడా ఆమెను నయం చేయలేకపోయాడు. ఆమె నిరాశకు లోనైంది. మందుల మీద తను విశ్వాసాన్ని కోల్పోయింది. ఈలోక వైద్యుల మీద తాను విశ్వాసాన్ని కోల్పోయింది. కానీ యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒకరోజు యేసు ప్రభు తన గ్రామానికి వచ్చినప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వెళ్లి ప్రభుని తాకి స్వస్థత పొందుకోవాలని ఆశించింది. కానీ ప్రభు చెంతకి వెళ్లలేకపోయింది. ఎందుకంటే ప్రభు చుట్టూ అనేక మంది కిక్కిరిసి ఉన్నారు. అయినా ఆమె ఎంతో విశ్వాసముతో ప్రభు చెంతకు వెళ్తుంది. నేను ప్రభువుని తాకలేకపోయినా ప్రభు యొక్క అంగీ అంచును తాకినా సరిపోతుంది, నేను ఆరోగ్యాన్ని పొందుకుంటాను అనే గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్త్రీ ప్రభుని తాకింది. ప్రభుని తాకగానే ప్రభు యొక్క శక్తి ఆమెలో ప్రవేశించింది. ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆమె చుట్టూ అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా నెట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు. వారిలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వారెవరు కూడా స్వస్థత పొందుకోలేదు. కానీ ఈ స్త్రీ విశ్వాసముతో తాకింది కాబట్టి ఆమె స్వస్థత పొందుకున్నది. ప్రియ సహోదరి సహోదర, ఆ స్త్రీ ప్రభు పాదాల మీద పడి ప్రభుని ప్రార్థన చేస్తుంది, తన గురించి అంతా చెబుతుంది. అప్పుడు ప్రభు తనతో చెబుతున్నాడమ్మా, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని తెలియచేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, మనం కూడా మన జీవితంలో ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు వరాన్ని దయచేస్తాడు. ఈ స్త్రీ ఈలోక వైద్యుల మీద విశ్వాసాన్ని కోల్పోయింది. ఆ వైద్యులు ఇచ్చిన మందుల మీద విశ్వాసాన్ని కోల్పోయింది. కానీ
ప్రభు మీద విశ్వాసాన్ని పెంచుకుంది. ఆ విశ్వాసమే ఒక మందుగా తనకు పనిచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేహంలో కూడా వ్యాధులున్నాయి. మన వ్యాధుల నుండి విముక్తి పొందుకోవాలంటే విశ్వాసము అనే మందును మనము పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభు, మా విశ్వాసాన్ని బలపరచండి. మేము విశ్వాసంతో ప్రార్థన చేయటానికి కావలసిన వరప్రసాదాలు దయచేయమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభు, ఈ రోజున నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యాయూరు కుమార్తెకు జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు. యాయూరు ఎంతో విశ్వాసముతో ప్రార్థించి ఉన్నాడు. ప్రభా, మేము కూడా అటువంటి గొప్ప విశ్వాసాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. రక్తస్రావంతో బాధపడిన స్త్రీ విశ్వాసముతో తాకగానే తన యొక్క రక్తస్రావం ఆగిపోయింది. అటువంటి విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభు, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.